సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజ్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో తమన్ మ్యూజిక్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊర్వశి రౌతేలా బాలకృష్ణల దబిడి దిబిడి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇందులో ఓ స్టెప్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశి రౌతేలా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయని, వాటిని అర్థం చేసుకోగలనని అన్నారు. బాలకృష్ణతో డాన్స్ నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా గౌరవిస్తానని చెప్పారు. ఆయన ఓ లెజెండ్. ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇదంతా కళలో ఒక భాగం. బాలకృష్ణతో డాన్స్ చేయడం కేవలం పర్ఫార్మెన్స్ కాదు, ఆర్ట్పై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తానని చెప్పారు. బాలకృష్ణతో పనిచేయడం నా కళ అని, అది ఈ సినిమాతో నెరవేరిందని, ఆయన ఆర్టిస్టులకు ఇచ్చే సపోర్ట్ అద్భుతమని చెప్పారు. ఈ పాటపై వస్తున్న ట్రోల్స్ పైన ఊర్వశి ఇటీవల స్పందించారు. జీవితంలో ఏమీ సాధించలేని కొందరు కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకుంటారని విమర్శించారు. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదని, వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడమని ఓ నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చారు. డాకు మహారాజ్ తొలి రోజు 56 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాల లిస్ట్ లో డాకు మహారాజ్ చేరింది.